ది మోస్ట్ ట్రెండింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు, అసలు దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనందరి ఇంట్లో కూడా ఉంటాయి కదా. పూజలు వ్రతాలు చేసినప్పుడు, తాంబూలంలో పెట్టినప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనందరి ఇంట్లో కూడా ఉంటాయి. సో ఈ బ్యాంగిల్స్ని యూజ్ చేసి అయితే మనం థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసేద్దాం. నేను 3 బ్యాంగిల్స్ సెట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అయితే నాకు 8 బ్యాంగిల్స్ కావాలి. దీనికి మిడిల్ బ్యాంగిల్ కొంచెం లావుగా ఉండడం కోసం నేను 2 బ్యాంగిల్స్ని అయితే ఇలా గ్లూతో స్టిక్ చేసుకుంటున్నా. సో మనకి మిడిల్ బ్యాంగిల్ అయితే కొంచెం లావుగా ఉంటుంది. మీకు ఇలా వద్దనుకుంటే అన్ని బ్యాంగిల్స్ని కూడా సింగిల్గా అయితే థ్రెడ్ అయితే పెట్టుకోవచ్చు. సో నాకు అయితే ఇలా 2 బ్యాంగిల్స్ అటాచ్ చేసిన తర్వాత దీనికైతే థ్రెడ్ పెట్టుకుంటున్నాను. ఈ థ్రెడ్ కోసం మనం ఫ్యాన్సీ షాప్స్లో సిల్క్ థ్రెడ్ అయితే అమ్ముతారు. సో దాన్ని అయితే తీసుకుని వచ్చి 16 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ని అయితే తీసుకుని ఇలా బ్యాంగిల్స్కి అటాచ్ చేయాలన్నమాట. స్టార్టింగ్ పాయింట్ని అయితే గ్లూని బ్యాంగిల్ని కూడా స్టిక్ చేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే అది డ్రై అవుతుంది బాగా. ఆ తర్వాత అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా థ్రెడ్ అయితే పెట్టుకోవాలి బ్యాంగిల్స్కి. చూస్తున్నారు కదా, ఇలా అయితే టైట్గా థ్రెడ్ పెట్టుకోవాలి. అప్పుడే బ్యాంగిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా డిజైన్ నీట్గా ఉంటుందన్నమాట. సో ఇదే ప్రాసెస్ని 2 బ్యాంగిల్స్కి కూడా చేయాలి. మీరు కావాలంటే సేమ్ కలర్ తీసుకోండి, లేదు అంటే డిఫరెంట్ కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఈ థ్రెడ్ అయితే ఒక థ్రెడ్ రీల్ అయితే 25 రూపీస్ పడుతుంది. బ్యాంగిల్స్ ఎలానో ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి నాకు జస్ట్ ఈ 25 రూపీస్ మాత్రమే పడింది. ఎందుకంటే నేను రిమైనింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్నదే యూస్ చేస్తున్నా. మీరు ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకోవాలి అనుకుంటే గమ్ బాటిల్ అయితే 25 రూపీస్, ఇంకా థ్రెడ్ అయితే ఒక రీల్ 25 రూపీస్. మీరు ఇవన్నీ తీసుకున్నా కానీ అండర్ 100 రూపీస్లోనే మీకు ఈ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్న ఈ మిర్రర్స్ అయితే నాకైతే ఆల్రెడీ ఇంట్లో ఉండినాయి. సో అవైతే స్టిక్ చేస్తున్నాను నేను. ఈ మిర్రర్ స్టిక్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బ్యాంగిల్ని, ఎందుకంటే మిర్రర్ స్టిక్ చేసి కొంచెం డ్రై అవ్వనివ్వాలి. అప్పుడు అది స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా స్టిక్ చేసేటప్పుడు మనం బ్యాంగిల్ని లోపల నుంచి పట్టుకోవాలి, అప్పుడే మిర్రర్ని మనం డిస్టర్బ్ చేయం. సో ఇలా మిర్రర్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఇదైతే సింగిల్ బ్యాంగిల్ కోసం నేనైతే థ్రెడ్ పెడుతున్నాను. సైడ్స్ కోసం సింగిల్ బ్యాంగిల్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా సైడ్స్ కోసం సింగిల్ బ్యాంగిల్స్ 4 అయితే థ్రెడ్ పెట్టుకున్నాను నేను. చూసారు కదా, సైడ్ బ్యాంగిల్స్ కోసం ఇంకా థ్రెడ్ పెట్టుకున్నాను అన్ని బ్యాంగిల్స్కి కూడా. ఈ చైన్ అయితే నాది పాత బ్యాంగిల్స్ దండి, వేరే బ్యాంగిల్స్ ఉంటే తీసుకుని దీనికైతే స్టిక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు ఇలాంటి స్టోన్ చైన్ కావాలంటే ఫ్యాన్సీ స్టోర్లో అయితే అమ్ముతారండి, లేదు అంటే మీరు మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో కూడా మీరు బ్యాంగిల్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా 4 బ్యాంగిల్స్కి కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. 1 డే అంతా కూడా వీటిని డ్రై అవ్వనివ్వాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.